What did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of ఆ కర్ణగాడు ఇదంతా చేసింటాడు. సరే పద పదండి. అమ్మయ్యా, గోవా నుంచి హైదరాబాద్ డైరెక్ట్ వెళ్ళకుండా ఇక్కడిక్కడనే తిప్పుతున్నారేంటి? హైదరాబాద్ కు డైరెక్ట్ గా వెళ్తే సీసీ కెమెరాలో మనం దొరికిపోతాం. ఆ కర్ణగాడు చూస్తే మనల్ని పట్టుకుంటాడు. వాడి పేరు కర్ణానా? అవును, బీచ్ లో వాడిని కొట్టినప్పుడు కర్ణా మీద చేవేస్తావా అని అన్నాడు. కర్ణ అంటే షార్ట్ కట్ లో ఉంది, మరి పూర్తి పేరేంటో? వెనక్కి వెళ్ళి అడిగొస్తావా? వద్దులేండి, ముందుకెళ్తాం పదా. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎంత దూరం? ఎవరికి తెలుసు, గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూడు. ఇక్కడ సిగ్నల్ లేకపోతే మన పరిస్థితి ఏంటి? అవును నిజమే, ఇక్కడ సిగ్నల్ లేదు. ఏదైనా వెహికల్ వస్తుందేమో చూడండి, లిఫ్ట్ ఆడికే వెళ్ళిపోదాం. ఆ వచ్చే వెహికల్ కర్ణగాడిదైతే మన నలుగురిని ఇక్కడే చంపేసి పాతి పెడతాడు. ఆ వచ్చే కారు కర్ణగాందైతే మీ ఇద్దరు కలిసి ఆ కర్ణగాడిని ఒక్కడిని కొట్టలేరా? కొట్టడం ఏంటి, అవసరమైతే చంపేసే దమ్ము కూడా ఉంది. అంత దమ్ము ఉంటే పక్కదాని నుంచి ఎందుకో వెళ్ళిపోవడం. వినేవాళ్ళుంటే 1000 చెప్తారు సావిత్రి వీళ్ళు. ఇంకా సోదాపి సావిత్రి ఇంటికి వెళ్దాం పదండి. పదండి. హా. ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పటి నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదండి సావిత్రి. మేం ఫోన్ చేద్దామన్నా చేసే పరిస్థితిలో లేము. ఏం జరిగిందమ్మా? అంకుల్ కంగారు పడకండి. గోవాలో చిన్న గొడవ జరిగింది. దాని కారణంగానే సావిత్రి జస్ట్ డిస్టర్బ్ అయింది అంతే, అంతకుమించి ఏం లేదు. మమ్మల్ని మీ నాన్నగారికి పరిచయం చేయవా సావిత్రి? నాన్న వీళ్ళు నా ఫ్రెండ్స్, గోవాలో పరిచయమైన. ఈయన పేరు చరణ్, ఈమె పేరు ధరణి. ఫ్రెండ్స్ అంటే ఎలా? అదొక పెద్ద కథ. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ ప్రేమ కథ మా ప్రేమ కథ ఒకేలా ఉంటది. సరే సరే, ఫ్రెండ్స్ అంటున్నావుగా, వెళ్ళి రెస్ట్ తీసుకోండి, రేపు మాట్లాడుకుందాం. అమ్మయ్యా, మొత్తానికి ఆ సమస్య నుంచి బయటపడ్డాం. అప్పుడే ఎలా? ఆ కర్ణగాడు ఇంకా మనం వెతుకుతూనే ఉన్నాడు కదా. కొన్నాళ్ళు ఇక్కడే ఉంటే మనం వాడి నుంచి తప్పించుకోవచ్చు కదా. ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటాం? వీళ్ళకి మన వల్ల ప్రాబ్లం అవుతుంది. అయితే నీకు ఇక్కడ ఉండాలని ఉందా ఏంటి? అలా ఏం లేదు, ఇక్కడ కొంచెం ప్రైవసీగా ఉంది కదా, అందుకే అలా అన్నాను. నాకైతే వేరేలా అనిపిస్తుంది. వేరేలా అంటే? అది మాటల్లో చెప్పేది కాదు. మరెలా చెప్తావు? అది నాన్న జరిగింది. రాగానే చెప్దాం అనుకున్నా గానీ కంగారు పడతామని చెప్పలేదు. వాడి గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్దామా? పోలీసులు చంపి దజ్జాగా తిరుగుతున్నాడంటే అతని గురించి ఒకసారి అంటే ఆలోచించాలి. వాళ్ళు వెళ్ళిపోదాం అనుకున్నా వాళ్ళ కుటుంబ సభ్యులకు సమస్యలు వస్తాయని భయం వేస్తుంది. అంటే నాకు కష్టాలు వచ్చినా పర్లేదని మీరు ఇక్కడికి వచ్చారా? ఎటు వెళ్ళాలో అర్థం కాక ఇక్కడికి వచ్చామే కానీ మా వల్ల ఎవరికో ప్రాబ్లం కావాలని కాదంకుల్. నేనేదో సరదాగా అన్నాను. మీకు ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండండి. థ్యాంక్ యూ అంకుల్, మా పరిస్థితి అర్థం చేసుకున్నందుకు. ఇదంతా సరే గాని ఆ టిక్ టాక్ వీడియోల్లో అమర్ సావిత్రి ఉన్నారుగా, ఆ కన్నాగాడు చూస్తే పరిస్థితి ఏంటి? మీరు చెప్పింది రైటే అంకుల్. ఒకవేళ ఆ వీడియోలు మమ్మల్ని చూస్తే పట్టుకోవచ్చు. ఆ టిక్ టాక్ స్టార్ బాను ఎక్కడుందో? ఓకేనా? ఓకే. బాను వీడియో సూపర్గా వచ్చింది. బాను ఏ వీడియో తీసినా సూపర్ గానే ఉంటుంది. ఏంటి అంతలో చూస్తున్నావు?
మన అన్ని వీడియోస్కి అమర్ అనే పేరుతో కామెంట్స్ వస్తున్నాయి. ఏమని కామెంట్స్ పెట్టారు? గోవాలో సాంగ్ చేశాం కదా, దాని వెంకల ఒక ప్రేమ జంట ఉంది. వాళ్ళే అనుకుంటా తీసింది. ఎన్ని కామెంట్స్ వస్తే అంత మంచిదేగా. మనం అస్సలు ఆ వీడియో తీసేయకూడదు. బాను కొత్త కామెంట్ వచ్చింది. ఏంటో చదువు. ఆ వీడియోస్లో ఉన్న ప్రేమ జంట అడ్రస్ కావాలంట. ఫోన్ నెంబర్ పెట్టాడు. వాడి పేరు కర్ణ అంట. పనికిరాని కామెంట్స్ వస్తూనే ఉంటాయి, వాటిని పట్టించుకోకూడదు. బాను కర్ణ పేరుతో ప్రతి వీడియోకు అదే కామెంట్స్ వస్తున్నాయి. అరే ఆ కామెంట్ చదవడం ఆపేరా. బాను ఈ వీడియో డిలీట్ చేసేద్దామా? ఆ వీడియో డిలీట్ చేస్తే చంపుతా. మన వల్ల లవర్స్కి ఏదైనా సమస్య వస్తుందేమో. వస్తే రాని, మనకేంటి? అయినా వాళ్ళు ప్రేమించుకుంటుంటే మనం వీడియో తీయలేదు, మనం వీడియో తీస్తుంటే వాళ్ళు వచ్చి కనపడ్డారు. ఆ కర్ణ ఎవడో ఆ కామెంట్ గోడేందో అర్థం అవ్వట్లేదు. సరే సరే వెళ్ళు. రే ఉదయ్, ఈ స్టెప్పులకి ఏ పాట బాగుంటుందో ఆలోచించు. సరే స్టార్ట్. స్టార్ట్. నువ్వు నన్ను ఓకే చేస్తావని అనుకోలేదు. నీ ప్రేమలో నాకు నిజాయితీ కనిపించింది, అందుకే యాక్సెప్ట్ చేశా. నీకు ఓకేనా? ఫ్యామిలీతో చెప్పి పెళ్లి చేసుకుందాం. నేను కూడా ఒప్పిస్తాను. కాస్త లేట్ వస్తే నా శవాన్ని చూసేదానివి. అయినా చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? గవర్నమెంట్ ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుంటా అన్నావు. అంటే ప్రతి సంవత్సరం లక్షల్లో నిరుద్యోగులు తయారవుతున్నారు. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగం అంటే జరగని పని. ఉద్యోగం కోసం నువ్వు చావాలనుకుంది. అవును. ఎవరైనా నిన్ను గుర్తుపెట్టుకోవాలనుకుంటే వాళ్ళతో గొడవ పెట్టుకుంటానన్నావు కదా, అందుకే నేను నీకు గుర్తుండాలని ఆ రోజు అలా అన్నా. దానికే చనిపోతారా? ఇంత చేసి అంత సింపుల్ గా చెప్తున్నావే. కాస్త అయితే లవ్ చేసినందుకు లవర్ని చంపేసేదానివి. వాళ్ళ విషయం పక్కన పెట్టబోయి నువ్వెందుకు చావాలనుకున్నావు? తిన్నది అరక్క. విషయం తెలుసు కదా, మళ్ళెందుకు అడుగుతున్నావు? మా నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నాడు. ఆ విషయం చెప్పే ముందు ఒక జలక్ ఇద్దామని అనుకున్నాను. నీ జలక్కు చల్లకుండా చంపేశావు పో. నీ మాటలు నమ్మి ఆ టిక్ టాక్ వీడియో డిలీట్ చేయమని కింద కామెంట్ పెట్టాను. ఇంకా ఆ వీడియో గురించి మర్చిపో. మొత్తానికి మన ప్రేమ కథ సుఖాంతమైనట్టే. ఇప్పుడు ఆ తన్నులు తినవాడు ఎక్కడున్నాడో. రావణ్ గారు ఇంకా రాలేదేంటి? ఆ తన్నులు తిన్నవాడు కనిపించాడో లేదో. రావణ్ గారు వచ్చేంత వరకు మనం ఏం చేద్దాం? నేను ధరణి బయటికెళ్ళి ఏం జరుగుతుందో చూసి రావాలా? ఇప్పుడున్న సమస్యలు చాలు, కొత్త సమస్యలు సృష్టించకండి. రావణ్ గారిది నెంబర్ కూడా తీసుకోలేదు. నంబర్ అంటే గుర్తొచ్చింది, మన ఫోన్లు స్విచ్ ఆఫ్ గా ఉన్నాయి. ధరణి అక్కడి నుంచి గోవాకి వెళ్ళాక ఏం జరిగింది? ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే వరకు ఏం జరిగిందో మీకు తెలుసు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత ఏం జరిగిందంటే, ధర్ని ఏం జరిగింది? చరణ్ ఫోన్ చేశాడే, సూసైడ్ చేసుకుంటున్నాడంట. చేసుకునేవాడు సూసైడ్ చేసుకోకుండా నీకు ఫోన్ చేసి చెప్పడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదే. ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టాడు. ఇప్పుడు ఎక్కడున్నాడంట? గోవాలో. సూసైడ్ లేదు, పాడు లేదు. అలా అంటే నువ్వు వస్తావని ప్లాన్. ఒకవేళ అతను చెప్పింది నిజమైతే దరిద్రం పోతుంది. దాదాపు 150 కోట్ల జనాభాలో నిన్ను చేసుకునేవాడే దొరకడా? నేను తనని లవ్ చేస్తున్నానే. నీకున్నవి 2 ఛాన్సులు. వెంటనే గోవాకి వెళ్ళిపోవడం, రెండవది కొత్త లవర్ని ఎత్తుక్కోవడం.
మేం మీకోసం చావడానికి సిద్ధమవుతుంటే మీరు ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి అన్నట్టు ఆలోచిస్తున్నారేంటి? నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు. జరిగింది చెప్పమంటే చెప్పాను. సావిత్రి, మరి మీ నాన్న మన పెళ్ళికి ఎలా ఒప్పుకున్నాడు? మా నాన్నకి మన ప్రేమ గురించి ఎలా చెప్పాలని ఆలోచిస్తుంటే అమ్మా సావిత్రి, ఏంటమ్మా అలా డల్గా కూర్చున్నావు? డల్గానా? డల్గా కూర్చున్నావు. అలా ఏం లేదు నాన్నగారు. సావిత్రి, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నానమ్మా. నాన్న, అది అది ఏ, ఎవరినైనా ప్రేమించావా? ఆ, అబ్బాయి ఎవరమ్మా? పేరు అమర్. ఆ టిక్ టాక్ వీడియోలో ఉన్న అబ్బాయేనా? ఒకసారి వీడియో చూశానమ్మా, చాలా కోపం వచ్చింది. సారీ నాన్న. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయిపోయిందమ్మా. ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేయడం తప్ప వేరే దారి కనిపించటం లేదమ్మా. నీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తుంటే అర్థమవుతుందమ్మా, నువ్వు తప్పు చేసావని ఒప్పుకుంటున్నావు. తలదించుకోవడం కాదమ్మా, ఆ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటాడని నమ్మకం ఉందా? ఉంది నాన్నగారు. ఒక్కసారి ఇంటికి రమ్మను, మాట్లాడాలి. వీలైతే ఆ వీడియోని డిలీట్ చేయమని చెప్పు, సరేనా? సరే. ఫోన్ చేసి ఒక చిన్న అబద్ధం చెప్దాం, ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం. అమర్, నాకు చాలా భయంగా ఉంది. ఏం జరిగింది? గోవాలో నీకు ఐ లవ్ యూ చెప్పిన విషయం గుర్తుందా? అది మర్చిపోయే విషయమా? ఆ టిక్ టాక్ స్టార్ బాను వీడియో వెనకాల మనం ఉన్నాం. నాకు చాలా భయంగా ఉంది. ఆ వీడియో ఎలాగైనా డిలీట్ చేయించు. నేను ట్రై చేస్తా. మా నాన్నకి తెలియక ముందుకే ఆ వీడియో డిలీట్ చేయించు, లేకపోతే నేను చచ్చిపోతా. తర్వాత ఏం జరిగిందో మీ అందరికి తెలుసు కదా. వీడియో ఉంటే చూపించండి, మేము కూడా చూస్తాం. అమ్మారి ఏమైంది? టిక్ టాక్ స్టార్ కొత్త వీడియో ఒకటి అప్లోడ్ అయింది. ఈ వీడియో గోవాలోనే తీసింది. అంటే బాను ఈ గోవాలోనే ఉందా? వెళ్ళి బానుని పట్టుకొని వీడియో డిలీట్ చేయించుకోండి. రావణ్ గారు వచ్చాక వెళ్దాం. ఆ రావణ్ గారు గోవా బీచ్ లోనే తిరుగుతున్నాడు. మనం వెళ్ళి చూద్దాం, పదండి. సరే పదండి. అమర్, అమర్, ఏమైంది బ్రదర్? ఏం బ్రదర్? నువ్వు పెట్టిన కామెంట్ డిలీట్ చెయ్యి. ఎందుకు? ఆ కర్ణగాడు నీ అడ్రస్ చెప్తే 10 లక్షలు ఇస్తా అని కామెంట్ పెట్టాడు. ఆ కర్ణ ఈ కర్ణ ఒక్కడే అంటారా? ఒక్కడే కాకపోతే 10 లక్షలు ఇచ్చే అవసరం ఎవరికుంది? అది నిజమే. ఆ కామెంట్ ఇప్పుడే డిలీట్ చేస్తాను. కర్ణగాడు మన వీడియో చూసుంటాడు, కానీ కామెంట్ చదివి ఉండడు. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఆ కామెంట్ చదివితే ఏదో ఒక రిప్లై ఇచ్చేవాడు కదా. ఆ బాణుని పట్టుకొని ఆ వీడియో డిలీట్ చేయడం ఒక్కటే దారి. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూసింటారంటావా? వాడు పెట్టిన కామెంట్స్ ఎవరైనా చదివింటారంటావా? చదివినా మీరు ఇక్కడ ఉన్న సంగతి ఎవరికి తెలియదు కదా. అది నిజమే గాని నాతో పాటు వీడియోలో నువ్వు ఉన్నావుగా, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూసింటారా? అంకుల్ ఎక్కడా కనిపించట్లేదు. నాన్న ఇప్పుడే పని మీద బయటికెళ్ళాడు. సావిత్రి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరేంటి ఇలా వచ్చారు? నాన్నగారి కోసమే వచ్చా. ఒకసారి పిలువమ్మా, మాట్లాడాలి. నాన్నగారు ఇప్పుడే బయటికెళ్లారు. సరే, వచ్చేదాకా వెయిట్ చేస్తాలే. నాన్నగారితో ఏం పని? సరే, వచ్చాక చెప్తాలే అమ్మా. ఏంటి అందరూ అలా డల్లగా ఉన్నారు? కొంతమంది ముఖాలు చూస్తే మేము డల్గానే ఉంటాం. పంపదీసి అద్దంలో నీ ముఖం చూసుకున్నావేంటి? అందరు నీలా ఉండరు కదా అద్దంలో ముఖం చూసి బాధపడ్డానికి. ఏమో అనుకున్నా, మంచి మాటకారివే. సార్, నన్ను గుర్తుపట్టారా? సార్ నన్ను గుర్తుపట్టారా? గుర్తుపట్టడానికి నువ్వేమైనా పిఎంవా సీఎంవా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దేనికి? మా వాడు అప్పుడప్పుడు తమాషాగా మాట్లాడుతుంటాడులే. నీ వాడు అప్పుడప్పుడు తమాషాగా మాట్లాడతాడు.
నేను ఎప్పుడూ తమాషాగానే మాట్లాడతా. టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? వద్దులే, నాన్నగారు వచ్చినప్పుడే మళ్ళీ వస్తానులే.